ఆలోచించందే ప్రశ్నకు సమాధానం దొరకదు. ప్రయత్నించందే నేను కోరుకున్నది ఏదీ దక్కదు. ప్రేమించే ప్రేమను అమ్మాయికి చెప్పకపోతే ఆ ప్రేమ ఎప్పటికీ దక్కదు. ఇన్ని రోజులు నా ప్రేమ విషయాన్ని చెప్పాలనుకున్నా, కానీ ధైర్యం చాలట్లేదు. ఈరోజు నా ప్రేమ విషయాన్ని తెలియజేయాలి. అందుకే ఈ ఉత్తరం. నేను నిన్ను 4 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ. ఇలా రాస్తే ఏ అమ్మాయి అయినా ఊరుకోదు. ఆహా, మరి ఎలా రాస్తే బాగుంటుంది? ఛ! నువ్వు కనిపించకపోతే నా మనసు కోల్పోయినట్టు, నా ప్రాణాన్ని తీసేసినట్టు, నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసినట్టు ఇలా అనిపిస్తుంది. ఈరోజు నా ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎటు చూసినా నువ్వే, కలలో కూడా నువ్వే. నువ్వు చూసిన చూపులే నా జ్ఞాపకాలుగా నా చుట్టూ తిరుగుతున్నాయి. ఇక నా వల్ల కాదు. ధైర్యం చేసి చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. ప్రియతమా, ఐ లవ్ యూ. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ ప్రేమికుడు రాము. అడుగులు వేయనిదే కాలం నిన్ను గమ్యానికి కదలనివ్వదు. ఈ లెటర్ ఎలాగైనా ఈరోజు ఇవ్వాలి. ఈరోజు ఇవ్వకపోతే ఇంకెప్పటికీ ఇవ్వలేను. So that if you place that on drive, it goes uppish. Have a look at it once again. Yes, the impact was outside the off stump.
వేసేసాను. మళ్ళీ నా జవాబు కోసం సాయంత్రం వచ్చేస్తే సరిపోతుంది. ఇది నేను రాసిన ఉత్తరమా లేక అమ్మే రాసిన ఉత్తరమా? అసలు ఏం రాసుంటుంది? చూద్దామా వద్దా? చూస్తేనే కదా తెలిసేది. చూస్తాను. నువ్వు రాసిన ఉత్తరాన్ని చదివాను. నా మీద నీ ప్రేమ ఎలాంటిదో తెలుసుకున్నాను. కానీ ఏంటి? సరే గాని నీకొక పరీక్ష పెడతాను, అందులో నెగ్గు. నువ్వు నన్ను తలుచుకోకుండా ఓ 10 రోజులుండు. నీ ప్రేమ నేను ఒప్పుకుంటాను. అలాగే నా ప్రేమ నిజమని నిరూపిస్తాను. 10 రోజుల తర్వాత కలుద్దాం. ఇట్లు శ్రీ. పది రోజులు నిన్ను తలుచుకోకుండా ఉండాలా? నా వల్ల కాదు శ్రీ. నువ్వు ఆ మాట అంటుంటేనే నాకేదో అయిపోతుంది. భరించలేకపోతున్నాను. ఒక్కసారి నాకు కనిపించచ్చు కదా? నువ్వు ఇలా రాయడం ఏమైనా బాగుందా? అయినా నా ప్రేమ నిజమని నిరూపించుకుంటాను. 10 రోజుల తర్వాతే నేను ఇక్కడికి వస్తాను శ్రీ. ఒక్కసారి నాకు కనిపించచ్చు కదా? బాగా నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, అలాగే మనసులో భరించలేని బాధ ఉన్నప్పుడు కన్నీళ్లను ఆపడం కూడా అంతే కష్టం. ఇదేంది? గేటుకి తాళం వేస్తుంది.
నేను 10 రోజుల క్రితం లెటర్లో కానీ అని ఖాళీ పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాను కదా. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, చివరి దశలో ఉన్నాను, నేను రేపు చనిపోతున్నాను అన్న విషయాన్ని చెప్పి నిన్ను బాధ పెట్టలేక ఆ రోజు రాయలేదు. అందుకే అప్పుడు నీకు పరీక్ష పెట్టాను. ఈ విషయం ఈరోజే చెప్తే నువ్వు భరించలేవని తెలుసు. నన్ను మన్నించు నేస్తమా. నువ్వు నన్ను తలుచుకోకుండా 10 రోజులు ఎలాగైతే ఉన్నావో అలాగే జీవితాంతం సంతోషంగా ఉండు. నా ప్రేమ 4 సంవత్సరాలు మాత్రమే, కానీ మీ అమ్మ నాన్నల ప్రేమ 24 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళని బాగా చూసుకో. నీకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను చనిపోయే ముందు నీకు చివరిసారిగా చివరి మాటగా చెబుతున్నా, ఐ లవ్ యూ టూ నేస్తమా. ఐ మిస్ యూ బంగారం, ఐ మిస్ యూ. ఇట్లు కానరాని లోకానికి వెళుతున్నా నీ శ్రీ. ఐ లవ్ యూ శ్రీ. నన్ను వదిలే ఎందుకు వెళ్ళావు? నువ్వు లేకుండా నేను ఉండలేను శ్రీ. ఉండలేను. బంగారం, ఏడవద్దన్నాను కదా, కళ్ళు తుడుచుకో. శ్రీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను, చేస్తాను, చేస్తాను. ఇది 9 తలుపుల ఇల్లు, ఆ దేవుని